విశాఖ నగరంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ లీగ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, పలువురు మహిళలు, కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. Good morning everyone. To begin with, a very happy International Day to all the women out there. You are a warrior, you are a survivor. So let me tell you one thing. So it was the last time in 2020 that I donated my blood. So it took me nearly 3.5 years to donate again on this auspicious day. I'm really thankful for Chairman of Foundation of Andhra Pradesh Kickboxing League, Mr. Tenki Durga, and Duvuru Dayakar Reddy Garu, very close to Andhra Pradesh Kickboxing Sports Association also, the chairman of DDR group of institutions, and each and every girl, each and every person who has included in this event. Very special thanks to Rotary Blood Camp. So the Rotary Blood Donation Camp. ఇక్కడికి వచ్చిన ఉమెన్స్ అందరికి కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం చెప్పాలి. ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరగడానికి కారణం, సందర్భం ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా మా వైఫ్ గారు ఇలా క్యాంప్ పెడదామంటే నేను సార్తో దేవక్ రెడ్డి గారితో మాట్లాడి ఈ క్యాంప్ను కండక్ట్ చేయడం జరిగింది. ఈ నోటరీ బ్లడ్ క్యాంపులు కూడా చాలా సంవత్సరాలు బట్టి మాకు పరిచయం ఉంది. ఎప్పుడు ఏ క్యాంప్ జరిగినా పిలిచినట్టునే వస్తారు, ఏది ఆశించకుండా మాకు సేవ చేసి వెళ్ళిపోయినట్టే ఉంటారు. వాళ్ళు కూడా మాకు ఇటువంటి క్యాంప్కి విచ్చేసిన ఉమెన్స్ అందరికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది క్యాంప్ జరిగినందుకు. థ్యాంక్ యూ.